అందరికీ నమస్కారం. శ్రీ గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం తెలుగు సంవత్సరం అయిపోయి తర్వాత ఈ రోజు నుంచి విశ్వావసునామ సంవత్సరం ప్రవేశించబడ్డది. పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము గురించి తెలియజేసేది. పంచాంగము కాలగమనం గురించి తెలియజేసేదే పంచాంగం అంటారు. మనకు 27 నక్షత్రాలు, 12 రాసులు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. మనము కాలగమనాన్ని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదే తెలియజేసేదే పంచాంగం. పంచాంగం అంటే కాలం యొక్క బడ్జెట్. అది రోజువారీ కావచ్చు, వారానికి సంబంధించింది కావచ్చు, నెలకు సంబంధించింది కావచ్చు, సంవత్సరానికి సంబంధించింది కావచ్చు. కాలానికి సంబంధించిన బడ్జెట్ మనం వ్యక్తిగతంగా కానీ, రాష్ట్రానికి సంబంధించింది కానీ, దేశానికి సంబంధించింది కానీ, ప్రపంచానికి సంబంధించింది కానీ మనకు తెలియజేసేది పంచాంగం. మనకు తెలుసు, మనం ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటాం. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కూడా. మనం కూడా మన రోజువారీ బడ్జెట్, మన నెలవారీ బడ్జెట్ కూడా మనం తెలుసుకుంటాం. ఎంతంటే మన ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత, మనం దేనికి ఎంత ఖర్చు పెట్టాలి. అదే రాష్ట్రాలు కూడా ప్రతి మార్చి లోపల బడ్జెట్ ప్రవేశపెట్టి దేనికి ఎంత ఖర్చు చేయాలి, ఇంపార్టెన్స్ దాని ప్రకారం ఎక్కువ ఖర్చులు తక్కువ ఖర్చులు చేసుకుంటూ పోతాం. కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. అదేవిధంగా మన జీవితానికి సంబంధించి మన జీవిత కాలంలో, ఈ సంవత్సర కాలంలో మనము ఏ పనులు చేస్తే మంచిది, మన గ్రహ దోషాలు ఎట్లున్నాయి, నక్షత్రంలో దోషాలు ఎట్లున్నాయి, నక్షత్రం లోపల గ్రహాలు ఏ ఇంట్లో ఉన్నాయి, ఏ ఇంట్లో చెడు జరుగుతుంది, ఏ ఇంట్లో మంచి జరుగుతుంది అనే విషయాలను తెలియజేసేది పంచాంగం. కాబట్టి ప్రతి ఒక్కరూ పంచాంగాన్ని కనీసం ఉగాది రోజైనా మనం పఠించాలి. లేదా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి జ్యోతిష్య పండితులు వారు అక్కడ శ్రవణం చేసినప్పుడు దాన్ని వినాలి. లేదా యూట్యూబ్ ఛానల్ లోపల చాలామంది జ్యోతిష్య పండితులు వాళ్ళు వీడియో రూపంలో మనకు తెలియజేశారు. వాటిని కూడా మనము చూసి మన యొక్క ఈ సంవత్సర కాలం, తెలుగు సంవత్సర కాలం సంబంధించిన మన యొక్క కాలగమనము, మన యొక్క రాశి నక్షత్ర వివరాలు, ఏ నెలలో మనకు మంచి ఉంది, చెడు ఉంది, మరి చెడుకు మరి ఏమి రెమెడీస్ చేయాలి, దానికి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకొని వాటికి మరి రెమెడీస్కి సంబంధించి జ్యోతిష్య పండితులను మనము సంప్రదిస్తే వాళ్ళు మనకు రెమెడీస్ గురించి చెప్తారు. జపతపాలు కానీ, యజ్ఞయాగాలు కానీ ఏమేమి చేయాలో అనేది చెప్తూ ఉంటారు. దాని ప్రకారం చేస్తే మన యొక్క జాతక దోషాలు చాలా మటుకు మరి అది దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మనకు విశ్వవసు అంటే విశ్వము మొత్తము ఈ సంవత్సరము సంపదతో కూడిది, సుభిక్షంగా ఉంటుంది అని మనకు మరి పురాణాలు తెలియజేస్తున్నాయి. అసలు ఈ తెలుగు సంవత్సరాలు 60 మనకు ఎందుకు వచ్చాయా అంటే దీనికి ఒక కథ ఉంది. పురాణం లోపల మనకు చెప్పబడింది. నారద మహాముని విష్ణువు దగ్గరికి వచ్చి మరి విష్ణుదేవుణ్ణి, నీ యొక్క విష్ణుమాయ నా పైన మాత్రం ఎలాగూ పడదు, ఎలాంటి పరిస్థితుల్లో అంటే వెంటనే విష్ణువు నారదుణ్ణి ఒక మహిళగా, ఒక స్త్రీగా మార్చి తర్వాత ఆ స్త్రీని ఒక మహారాజు పెళ్లాడిన తర్వాత వారిద్దరికీ కలిగిన సంతానము 60 మంది. ఆ 60 మంది యుద్ధంలో రాజు, ఆ 60 మంది చనిపోయిన తర్వాత ఈమె చాలా దుఃఖితురాలై బాధతో మళ్ళీ విష్ణువును వేడుకుంటే అతని యొక్క మరి పునర్జన్మ పాత స్మృతులన్నీ మరి జ్ఞాపకం వచ్చేటట్లుగా చేసి, నువ్వు నారదుడివి, నువ్వు విష్ణుమాయ నీపై రాదు అని గర్వంతో చెప్పావు కాబట్టి ఇలాగైంది. మరి ఆమె మహిళ రూపంలో ఉండి ఆ 60 మందిని కన్నది కాబట్టి
మరి కడుపు కోత గురించి తెలియజేస్తే, మరి ఈ 60 మంది పిల్లలు తెలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కర సంవత్సరానికి ఒక్కొక్క సంతానం పేరు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఆ విధంగా మనకు ఈ తెలుగు సంవత్సరాలు 60 ఏర్పడ్డాయి. కాబట్టి మనము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనకు జాతక చక్రం లోపల కానీ చెడు మంచి కరెక్ట్గా తెలియాలంటే మన యొక్క పుట్టినరోజు కరెక్ట్గా ఆ రోజు డేటు సమయము మనం కరెక్ట్గా కనుక తెలిసేది ఉంటే మన జ్యోతిష్య పండితులు జాతక చక్రం చాలా కరెక్ట్గా వేస్తారు, వాస్తవానికి దగ్గర రూపంలో ఉంటాయి. కాబట్టి పుట్టినప్పుడే తల్లిదండ్రులు వారి యొక్క మరి పిల్లల యొక్క వారము తర్వాత డేటు పుట్టిన సమయము కనుక కరెక్ట్గా మనము రాసి ఉంటే మరి జ్యోతిష్య పండితులు చక్కగా జాతక చక్రం వేస్తారు. దాంతో మనకు కాలగమనం ఎలా ఉంది, ఇన్ ఫ్యూచర్ లోపల రాశి నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయి, మరి మనకు గ్రహ గమనం ఎలా ఉంది, ఏ గ్రహము దేనిలో ఉంటే ఏమి అపాయం జరుగుతుంది, ఏమి ప్రమాదం జరుగుతుంది, మరి ఏ గ్రహము ఏ ఇంట్లో ఉంటే మరి శుభాలు జరుగుతాయి అనే విషయాలన్నింటినీ జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మనకు చెడు రోజులు కానీ తర్వాత ఆరోగ్యరీత్యా మనకు బాగలేకపోతే కనీసం మనం దైవ ధ్యానము, దైవ స్మరణ, దైవారాధన చేయాలి. దానివల్ల చాలా సంకటాలు దూరం అయిపోతాయి. ముఖ్యంగా శైవులు ఈశ్వరారాధన, వైష్ణవులు మరి నారాయణి ఆరాధన, మరి శివకేశవులకు భేదం లేని వాళ్ళు ఇద్దరిని ఆరాధిస్తే మరి మంచి ఫలితాలు మనకు లభిస్తాయి. అంతేకాకుండా విశ్వావసు అనేవాడు ఒక గంధర్వుడు అని కూడా ఒక పురాణంలో తెలుపబడింది. ఈ గంధర్వుడు వివాహమైన కొత్త జంటలను చేరువగా తీసుకొచ్చి వారి మధ్యన ప్రేమ పెంచేవాడిలాగా మరి దాని లోపల ఉంది. అంటే ఈ సంవత్సరం చాలా సంతోషదాయకంగా, శుభదాయకంగా, ఆనందదాయకంగా పంటలు విరివిగా పండుతాయి. దాని తర్వాత శుభంగా ఉంటుంది, అన్నిటా దిగుబడులు ఎక్కువగా వస్తాయని మరి తెలియబడింది. మరి అన్నీ 100% కరెక్ట్గా ఉండటం అది వాస్తవానికి దూరంగా ఉంటుంది. కనీసం ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు అయితే ఉండవచ్చని మరి పండితులు తెలియజేశారు. మరి ఈ పంచాంగము రాబోయే ఈ సంవత్సరం లోపల భూకంపాలు కానీ తర్వాత గ్రహణాలు కానీ వర్షపాతము, దాని తర్వాత నదులకు మేళాలు, దాని తర్వాత ఇతరత్ర విషయాలన్నింటినీ తెలియజేస్తాయి. మానవుల యొక్క మంచి చెడులను తెలియజేస్తాయి. అదేవిధంగా గ్రహాల యొక్క గమనం కూడా తెలియజేస్తుంది. మొత్తంగా కాలం గురించి తెలియజేసేదే పంచాంగం. అంటే మన పంచాంగం అంటే మన జీవితం యొక్క బడ్జెట్ అన్నమాట. మన జీవిత కాలం యొక్క బడ్జెట్, కాలగమనం యొక్క బడ్జెట్. అది కనీసం ఉగాది రోజు, తెలుగు సంవత్సరాది రోజు మనం చదువుకుంటే మన సంవత్సర కాలంలో మన గ్రహము తర్వాత గోచారం ఎలా ఉంటుందో తెలియజేయబడుతుంది. దాని ద్వారా మనం జాగ్రత్త పడవచ్చు. కాబట్టి అందరికీ తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు.